ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు ప్రచారానికి ఎట్టికేలకు తెరపడింది. ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు సిద్ధరామయ్య కొనసాగుతారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. తామంతా ఆయనకు సహకరిస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ పోస్ట్తో క్లారిటీ ఇచ్చారు శివకుమార్. డీకే శివకుమార్ పోస్టులో మొత్తం 140 మంది శాసనసభ్యులు నా ఎమ్మెల్యేలే. గ్రూపులు కట్టడం నా రక్తంలోనే లేదు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని సీఎం నిర్ణయించారు. మంత్రి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని హైకమాండ్తో వారు సమావేశం అవడం సాధారణమే. అది వారి హక్కు కూడా. అధిష్టానం వద్దకు వెళ్ళొద్దని మేము వారిని ఆపలేం కదా. 5 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సీఎం చెప్పారు. ఆయనకు మేమంతా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆయనతో కలిసి పనిచేస్తాం. సీఎం అయినా నేనైనా పదే పదే చెప్పేది ఒక్కటే, హైకమాండ్ ఆదేశాలకు మేము కట్టుబడి ఉంటామని డీకే శివకుమార్ తన పోస్టులో రాశారు. ಡಿನ್ನರ್ ಮೀಟಿಂಗ್ ಮಾಡಿದ್ರು ಸರ್ ನಿನ್ನೆ. ಅವರು ಕೆಲವರು ಶಾಸಕರು ಡೆಲ್ಲಿಗೆ ಹೋದ ತಕ್ಷಣ ಡಿನ್ನರ್ ಮೀಟಿಂಗ್ ಮಾಡಿದ್ರು. ವಾಟ್ ಮೆಸೇಜ್ I don't know what dinner, what is that, I don't know. I am not aware of the dinner. Dinner is going on. They wanted to make a new PCC president, 4-5 deputy CMs. All meetings are going on last 2.5 years. It is nothing new. Let they make more meetings.